మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 బాండ్ పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టు చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? న్యాయబిందు అంటే వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయబిందు బెయిల్ మంజూరు చేశారు. అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అవకతవకలు పాల్పడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అనేది ప్రధానంగా దానిలో కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకుని దాన్ని గోవా ఎన్నికల్లో ఎలక్షన్ ప్రచారంలో వినియోగించారు. దానితో పాటు ఈ ప్రభుత్వ ఆదాయానికి 8,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడేలాగా కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత రోజుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతూ ఉండగా తన అరెస్ట్ అనేది సక్రమంగా జరగలేదు, చట్టవిరుద్ధంగా జరిగిందంటూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కూడా చట్టవిరుద్ధంగా జరగలేదు, చట్టం ప్రకారం జరిగిందంటూ తీర్పును వెలువరించి తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కరెక్ట్గా ఎన్నికల సమయం కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు తెలిపిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మే 10వ తేదీన అరవింద్ కేజ్రీవాల్కు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత జూన్ 1న మళ్ళీ తిరిగి రౌజని కోర్టు తీర్పు మేరకు ఇటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళా తీహార్ జైలుకు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోయారు. మళ్ళా తర్వాత మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పొడిగించలేదు. మళ్ళీ మీరు లోకల్ కోర్టుకు వెళ్ళి రెగ్యులర్ బెయిల్ అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని తెలిపిన నేపథ్యంలో ఇక 2 పిటిషన్లను రౌజని కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేశారు. ఇక మొన్న 2 రోజుల పాటు రౌజని కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయబిందు వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత ఇటు ఈడీ తరపున మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. మధ్యాహ్నం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు రాత్రికి అంటే దాదాపు 8 గంటల సమయంలో రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించారు. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ₹1,00,000 బాండ్ పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ బాండ్ను రేపు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇటు ఈడీ మాత్రం 48 గంటలు సమయం ఇవ్వాలి. సమయం ఇస్తే ఈలోపు మేము డ్యూటీ జడ్జి ముందు ఈ బెయిల్ బాండ్ను సమర్పిస్తామని తెలిపారు. కానీ దీనిపై స్టే ఇచ్చేందుకు న్యాయబిందు నిరాకరించారు. అంటే 24 గంటల లోపునే అంటే రేపే డ్యూటీ జడ్జి ముందు ఈ బెయిల్ బాండ్ను సమర్పించాలని తెలిపిన నేపథ్యంలో అంటే ఒకవేళ 48 గంటల సమయం ఇస్తే మాత్రం